స్పైసీ కిచెన్ కు స్వాగతం। ఈ వీడియోలో మనం క్విక్ అండ్ ఈజీ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొద్దిగా బే లీవ్స్, చెక్క, లవంగాలు, యాలకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలి। ఈ ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ గా అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। తర్వాత దీనిలో సన్నగా తరిగిన టమోటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని టమోటాలు మ్యాష్ అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ కొబ్బరి పేస్ట్, వేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోండి। తర్వాత దీనిలో తగినంత పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మసాలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి। దీనిలో కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి। ఈ పెరుగు వేసుకోవటం వలన మటన్ ముక్కలు గట్టిగా ఉంటాయి, ఇవి కొంచెం సాఫ్ట్గా అవుతాయి। ఇప్పుడు దీనిలో శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ ముక్కలు వేసుకొని మసాలా అంతా మటన్ ముక్కలతో కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకొని సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని తగినంత గరం మసాలా పౌడర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ 1 కప్పు వరకు వేసుకోవచ్చు। ఎక్కువ వాటర్ వేసినా కర్రీ లూజ్ అయిపోతుంది। 1 కప్పు వాటర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ కూడా వేసేసి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి కుక్ అవనివ్వాలి। మటన్ కుక్ అవ్వడానికి 8 to 10 విజిల్స్ పడతాయి। ఇలా 8 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి। కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసేసి ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలి। ఎంతో ఈజీగా మటన్ కర్రీ రెడీ అయిపోయింది। ఇలా కుక్కర్లో చేసుకోవటం వలన తక్కువ టైంలోనే త్వరగా మటన్ కర్రీ చేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి। చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి। మటన్ కర్రీ రెడీ అయిపోయింది। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।